ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. మై నేమ్ ఈజ్ జోజీ. లాస్ట్ ఇయర్ కాలికి దెబ్బ తగిలింది. కుంటుతున్నా, అసలు నడుస్తుంటే అసలు కాలు నడవట్లేదు. అప్పుడు చర్చికి వచ్చినాక అంకుల్ ప్రేయర్ చేశారు. రేపే కాలు నొప్పి తగ్గిపోయింది. మరి దేవుడు ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచిన విధానానికే దేవునికే సమస్త మహిమ. ఎందుకు మనము దేవుణ్ణి సేవించాలి? ఎందుకు? ఆ సెలవులో యేసుక్రీస్తు ప్రభు మన కోసము వెల చెల్లించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయనను సేవించే వారంగా ఉండాలి, ఆయన్ని ఆరాధించే వారంగా ఉండాలి, ఆయన్ని కీర్తించే వారంగా ఉండాలి. ఇంతకీ మనము ఏ రీతిగా సేవించాలి, ఎందుకు సేవించాలి అనే దాని గురించి ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే 100వ కీర్తన 2వ వచనంలో ఏమని రాయబడిందో, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహం చేయుచు ఆయన సన్నిధికి రండి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎట్లా సేవించాలంట? యేసయ్యను ఎట్లా సేవించాలంట? ఏం మెల్లగా చెబుతున్నారు, గట్టి చెప్పండి. సంతోషముతో మనము దేవుణ్ణి సేవించాలి. ఎట్లా రావాలంటే దేవుని సన్నిధికి ఉత్సాహగానము చేయొచ్చు. దేవుని సన్నిధికి చూడండి, మనం మందిరానికి దేవుని సన్నిధికి చాలామంది ఎట్లా వస్తారంటే ఆదివారం అది ఒక డ్యూటీ లాగా వస్తుంటారు. అటెండెన్స్ చేయించుకోవడానికి, కనబడటానికి వస్తుంటారు. ఏదో అంటే ఇట్స్ లైక్ ఏమంటారు, జాబ్కి వెళ్ళే వాళ్ళకి ఏమంటారు, ప్రతిరోజు ఏంటి ఒక మొనోటనస్ లైఫ్ కదా, వెళ్ళాలి, డ్యూటీ చేయాలి, వచ్చేయాలి, అట్లా ఆదివారం వెళ్ళాలి. నో, నువ్వు దేవుని సన్నిధికి ఉత్సాహంతో రావాలి, సంతోషముతో ఆయన్ని సేవించాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంతో సేవించడం అంటే ఆయన్ని ప్రేమించాలి. హల్లెలూయా. ఆయన్ని ప్రేమించాలి, ఆయన హృదయం కలిగి ఉండాలి. మీరు చూస్తే మరి తప్పిపోయిన కుమారుని ఉదంతంలో మరి తప్పిపోయిన కుమారుడు మరి తండ్రి దగ్గర ఆస్తిని తీసుకున్నాడు, లాక్కొని వెళ్ళిపోయాడు. చక్కగా ఆస్తిని అంతా నాశనం చేశాడు, స్నేహితులతో నాశనం చేసి పందుల పొట్టు తింటున్నాడు. ఏం తింటున్నాడు? అప్పుడు ఒక చక్కని మాట రాయబడింది అక్కడ, మీరు చూస్తే బుద్ధి వచ్చినప్పుడు అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది యవనస్తులు పడిపోతున్నారు, లోకంలో పడిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు. వాళ్ళకి బుద్ధి ఎప్పుడు వస్తుందో? హల్లెలూయా. బుద్ధి ఎప్పుడు వస్తుందో? బుద్ధి వచ్చినప్పుడు అంట. ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో వెంటనే మరి తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళాడు. ఏమనుకున్నాడు, ఏదో పనివాడి కన్నా మా నాన్న దగ్గర పనివాడి కింద సరిపోతుంది కదా, ఈ పందులు పట్టు తినే బాధ తప్పుతుందని వెళ్దాం అనుకున్నప్పుడు వెళ్ళినప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు, పరుగున వచ్చి కౌగులించుకొని మెడ మీద ముద్దు పెడుతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ రీతిగా తండ్రి యాక్సెప్ట్ చేశాడో కుమార్ని,
పెద్ద కుమారుడికి నచ్చలా. అదేంటి, నేను మా నాన్నతోనే ఉన్నా కదా, మా నాన్న దగ్గరే పనిచేస్తున్నా, మా నాన్న దగ్గరే ఉన్నా, మా నాన్నే నేను సేవిస్తున్నా కదా. చిన్నోడేమో మొత్తం ఆస్తిని ఎంత నాశనం చేశాడు. అయితే వాడు ఆస్తిని నాశనం చేసి ఇంటికి వస్తే మానేమో ముద్దు పెడుతున్నాడు, విందు చేస్తున్నాడు. కోపం వచ్చి ఏమంటున్నాడు చూడండి, లూకాసు వార్త 15:27 ఏమని రాబడింది? ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించిననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనలేకపోయాను కనుక అతని తండ్రి వెలుపటికి వచ్చి లోపలికి రమ్మని బతిమలాడుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నాను. ఏమంటున్నాడండి? ఏం చేస్తున్నాడంటే, ఇన్ని ఏండ్ల నుండి నేను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎప్పుడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక్క మేక పిల్లనైనా ఇయ్యలేదు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఇన్ని ఏళ్ళ నుంచి నేను నిన్ను సేవిస్తున్నానయ్యా, నీ ఆజ్ఞ నేను మేరలేదు కదా. అయితే నీవు మరి నా స్నేహితులతో సంతోషపడినట్లు ఒక మేకపిల్ల కూడా లేదే. సేవిస్తున్నాడు, ఆజ్ఞను మేరట్లేదు, విధేయత చూపిస్తున్నాడు. అయితే యేసయ్య మనసు లేదేమే. హల్లెలూయా. ఏంటి యేసయ్య మనసు? క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరును ఏంటి ఆ మనసు? ప్రేమించే మనసు, క్షమించే మనసు. హల్లెలూయా. ఏదో డ్యూటీగా తండ్రి దగ్గర ఉన్నాడు కానీ సంతోషంగా సేవించట్లేదు. ఈరోజు డ్యూటీగా నువ్వు యేసయ్య దగ్గరికి రావాలని యేసుక్రీస్తు ప్రభు కోరుకోవట్లేదు. హల్లెలూయా. నువ్వు సంతోషంగా రావాలని కోరుకుంటున్నాడు యేసయ్య. ఉత్సాహగానం చేస్తూ ఆయన సన్నిధానానికి రావాలని కోరుకుంటున్నాడు. యేసయ్యని నువ్వు ప్రేమించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంతేనా? ఒకసారి గట్టి దేవుని స్తుతులు చేద్దాం. ఏదో ఒక డ్యూటీగానో ఒక ఆచారంగానో. చూడండి, ఇంకో సందర్భంలో కూడా చూస్తే యోహాను సువార్త 12వ మరి అక్కడ ఏం జరుగుతుంది చూడండి. మొదటి వచనంలో చదవండి. యోహాను సువార్త 12వ కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బెతేనియాకు పస్కా పండుగ 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చజట మాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరు ఎందుకు 300 దినారములకు అమ్మి బీదలకు ఇవ్వలేదనెను. ఏమంటున్నాడు? ఈ అత్తరమ్మి బేదలకు ఎందుకు లేదు? చూడండి, ఇస్కరియోతు యూదా యేసయ్యని సేవిస్తున్నాడు, యేసయ్య శిష్యుల్లో ఒకడే, కానీ సంతోషం లేదు, దురాశ ఉంది అతనిలో. ఎందుకంటే ఆ కలెక్షన్ అంతా అతని చేతిలోనే ఉంది. ఆ 300 అమ్మితే ఇతని దగ్గర వేస్తారని, అందులోంచి కొట్టేయచ్చని ఆలోచన, ఆశ. అయితే ఎట్లా సేవిస్తుందంట మరియమ్మ? ప్రేమతో సేవిస్తుంది. హల్లెలూయా. చూడండి, అత్తరు జటామాంస విలువ గల ఆ అత్తరుని తీసుకొని ఎప్పుడైతే ఆ పాదాలను గడిగిందో చాలా చక్కగా రాయబడింది అక్కడ. ఇల్లంతా కూడా హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వు కొత్త ఇల్లు కొనుక్కుంటే ఏముండాలా? నీ ఇంటి మొత్తం ఏముండాలా? ప్రేమ సువాసన ఉండాలి, దేవుని ప్రేమ సువాసన ఉండాలి. హల్లెలూయా. ఇల్లంతా కూడా ప్రేమ కనబడాలి. ఆ ఇంటీరియర్లు బాగున్నాయి, అవి బాగున్నాయి. ఇంటీరియర్లు బాగున్నా, పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకున్నా, ఆ కుటుంబాల్లో దేవుని ప్రేమ లేకపోతే ఉపయోగం ఉంది? అంతేనా? అంతే కదా. 10 స్టోరీడ్ బిల్డింగ్లు కట్టుకున్నా కానీ సమాధానం లేకపోతే ఉపయోగం లేదు కదా. కాబట్టి ఈరోజు దేవుని ప్రేమతో మరి నీ ఇల్లంతా నింపబడాలి. నీవు సంతోషంగా దేవుణ్ణి సేవించాలి. హల్లెలూయా. వారు సంతోషంగా సేవించట్లేదు అతను ఇస్కరియోతు యూదా. అందుకనే అమ్మి బేదలకి ఇయ్యొచ్చు కదా. బేదలకి ఏమంటున్నాడు చూడండి, చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చెను కనుక అలాగు చెప్పెను. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమె దీన్ని ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు? ఆమె నన్ను పాతిపెట్టు దినమునకు ప్రిపరేషన్గా ఈ అత్తరుతో నా పాదాలను గడుగుతుంది అంటున్నాడు. ఏమన్నా ఇంకో చోట చూస్తే మరి ఈ కార్యం గురించి వేరే సువార్తల్లో రాయబడింది, ప్రపంచమంతా చెప్పుకుంటారని రాశాడు యేసుక్రీస్తు ప్రభు.
సంతోషంగా నీవు మరి సేవించేవాడవుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు యేసయ్య సన్నిధికి ఎట్లా రావాలి? విసుక్కుంటా, బ్రదర్ చెప్పాడు కాబట్టి రావాలన్నాడు, ఆయన ఆర్డర్ ఇచ్చాడు కాబట్టి నేను రావాల్సి నో 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 నువ్వు దేవుని ప్రేమిస్తే వస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఆర్డర్గానో ఇంకోటి కాదు, నువ్వు దేవుని ప్రేమించి నీవు దేవుని సన్నిధికి వచ్చేవాడవుగా ఉండాలి. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇంతకీ ఎందుకు మరి దేవుని సంతోషంగా సేవించాలి? మళ్ళీ వెళ్దాం అక్కడికి. 100వ కీర్తన 3వ వచనం చదవండి. ఏమని రాయబడింది? యెహోవాయే దేవుడని తెలుసుకొండి, ఆయనే మనల్ని పుట్టించును. ఫస్ట్ థింగ్ ఏంటి? యెహోవా దేవుడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించును. ఆమేన్. మత్తయి సువార్త 26:13 ఏం చెప్పాడు చూడండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభు మరియమ్మ గురించి, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడినో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ప్రపంచమంతా ఎక్కడ ఇప్పుడు నాకు తెలిసి ఇప్పటికీ కొన్ని కోట్ల మెసేజ్లు అయిపోయింది దీని గురించి. ఆమేన్. హల్లెలూయా. ప్రపంచం అంతా చూడండి ఎంత పెద్ద ప్రశంసిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు నువ్వు సంతోషంగా సేవిస్తే దేవుడు అటువంటి రివార్డ్స్ నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి సంతోషంగా రావాలి. ఎందుకు రావాలి? ఎందుకు సేవించాలంటే 3వ వచనం చదవడం. మళ్ళీ 100వ కీర్తన 3. యెహోవా దేవుడని తెలుసుకొనుడి, యెహోవా దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించడం. ఫస్ట్ థింగ్ ఏంటంటే యెహోవా దేవుడని తెలుసుకోవాలా, ఆయనే మనల్ని పుట్టించాడని తెలుసుకోవాలి. చాలామంది ఈ లోకంలో ఏం చెబుతుంటారంటే ఐఎమ్ ఏ సెల్ఫ్ మేడ్ పర్సన్ అంటుంటారు. అంటే నాకు నేనుగా కష్టపడి పైకి వచ్చానండి, నేనే అన్నీ సాధించాను, మరి ఇటుక కట్టుకుని ఇల్లు కట్టాను, నేను నా ఏమంటారు కష్టపడి నా కెరీర్ నేను కట్టుకున్నాను. ఐఎమ్ ఏ సెల్ఫ్ మేడ్. నో, వీఆర్ ఆల్ గాడ్ మేడ్ పర్సన్స్. హల్లెలూయా. మనమందరం కూడా ఆయన సృజించిన వారం. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆదికాండం ఎట్లా సృజించడం మానవుని చూడండి. 2వ అధ్యాయం 7వ వచనం ఏమని రాయబడింది? దేవుడు యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువునోదుగా నరుడు దేవుని స్తుతులు. హల్లెలూయా. నాసికారంధ్రంలో జీవవాయువునోదుగా జీవాత్మ. కాబట్టి మనం అందరం కూడా ఎవరి వారం? మనం అందరం ఆయన వారమేనా? ఆమేన్. హల్లెలూయా. కానీ ప్రాబ్లం ఏంటంటే మనుషులే ఏమైపోయారు? ఏమండి మాది ఆ కులం వండి, ఈ కులం వండి, మాది ఆ మతం వండి. మనల్ని మనం ఇవన్నీ మనం పెట్టుకున్నాం. ఆమేన్. హల్లెలూయా. మనం అందరము దేవుని వారమే. నమ్మిన ఒకసారి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. నోబడీ ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ పర్సన్, వీఆర్ ఆల్ గాడ్ మేడ్ పర్సన్స్. ఆమేన్. హల్లెలూయా. అది గుర్తించాలి. అంతేగాని నీకు నువ్వుగా అన్ని చేయగలుగుతున్నావు కదా, నీకు నువ్వుగా. సరే, నీకు నువ్వుగా చెప్పు, ఒక 10 సంవత్సరాల్లో నెక్స్ట్ 10 years దా నేను బతుకుంటాను. నోబడీ కెన్ సే దట్. 10 ఏళ్ళు వద్దులే, సంవత్సరం 6 నెలలు చెప్పు, రేపేం జరుగుతుందో నీకు తెలియదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ముందుగా మనం గుర్తించాల్సింది ఏంటంటే మనము దేవుని వారం అనే సంగతిని గుర్తించాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయనే దేవుడు అన్న సంగతి కూడా గుర్తించాలి. యెషయా గ్రంథం 46:9 వచనంలో ఉంటుంది కదా, చాలా స్పష్టంగా రాయబడింది చూడండి. యెషయా 46:9. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడు లేడు. హల్లెలూయా. దేవుడను నేనే స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు దేవుడు. ఏంటి? దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడును, నన్ను పోలిన వాడు ఎవడును లేడు. నమ్మినవారు ఒకసారి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది తమను తాము దేవుళ్ళుగా చేసుకుంటూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు దేవుడు కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. నమ్మినవారు ఒకసారి దేవుని స్తుతులు చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నువ్వు అది గుర్తించాలి. యేసయ్య దేవుడు అని గుర్తించాలి. మొట్టమొదటిగా ఆయన్ని సేవించాలి. అంత మాత్రం కాదు, ఇంకేం రాయబడిందమ్మా అక్కడ 100వ కీర్తన 3వ వచనంలో, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, మనము ఆయన. ఆమేన్. హల్లెలూయా. రెండోదిగా ఏంటంట? మనం ఆయన వి ఆర్ హిస్ పీపుల్. ఆయన ప్రజల్ని ఆయన ఎంత చక్కగా రాయబడిందంటే మన గురించి నిర్గమాకాండ 19:4-6 వచనాలతో ఏమని రాయబడింది? నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. ఎట్లా మోసాడంటండి? గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును. చూడండి, చిన్న ఏమంటారు పిల్ల గద్దలు
ఎగురుతున్నాయి ఈగిల్స్. పెద్ద గద్ద ఏం చేస్తుంది తెలుసా? కింద ఇట్లా చేతులు దాపి ఇట్లా ఉంటుందంటే, ఎందుకంటే సో దట్ దే మే నాట్ ఫాల్ డౌన్. నేర్పించేటప్పుడు అట్లా ప్రొటెక్ట్ చేస్తుంది. దేవుడు అట్లా మనల్ని ప్రొటెక్ట్ చేశాడు. ఏమని హల్లెలూయా. ఆ రీతిగా మనల్ని భద్రపరిచాడు. గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకో. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఇశ్రాయేలీయుల గురించి చెబుతున్నాడు. ఇంకేమన్నా రాయబడింది చదవండి, 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యం. హల్లెలూయా. ఏమంటున్నాడండి? స్వకీయ, వి ఆర్ ఆల్ హిస్ ట్రెజర్డ్ పొజిషన్. ఆమేన్ హల్లెలూయా. మనమందరం కూడా దేవుని యొక్క స్వకీయ సంపాద్యముగా ఉన్నాం. నమ్మినవారు ఒకసారి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. చూడండి, మీరు నా ప్రజలు అంటున్నాడు ప్రభు. మీరు నా ప్రజలే, మీరు నావారు అంటున్నాడు ప్రభు. ఈరోజు నువ్వు దేవుని బిడ్డగా నడుచుకుంటున్నావా? ఆయన అంటున్నాడే, నువ్వు నా సంపాద్యం. ఆయన మనల్ని కొనుక్కున్నాడు, అవునా కదా? విలువ పెట్టి కొనుక్కున్నాడా? మరి ఆయన కొరకు జీవిస్తున్నావా? పొద్దున ఫేస్బుక్లో చూస్తున్నావు, ఒక పాప చూపిస్తుంది ఇట్లా, ఇగో నీది 500 నోటు కదా, దీన్ని బాగా నలిపేస్తా, నలిపేసి నేను కింద పడేస్తే మీరు తీసుకుంటారా అంటుంది. తీసుకుంటారా? తీసుకుంటారు. ఎందుకు తీసుకోరు? డబ్బులు కదా, తీసుకుంటారు. తీసుకుంటాం కదా, డబ్బులు కదా, అవునా? మరి మనం కూడా విలువ పెట్టి కొన్నవారు. ఏమన్నా హల్లెలూయా. మనం కూడా స్వకీయ సంపాద్యం. ఆయన ఎంత చక్కగా రాయబడింది, ట్రెజర్డ్ పొజిషన్ అంటే. ఏమన్నా హల్లెలూయా. అంతగా దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని కొనుక్కున్నాడు. యేసయ్య శిలువలో రక్తం చిందించి. ఏమన్నా హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆ రీతిగా నడుచుకుంటున్నావా? కొత్త నిబంధనలు ఇంకా చక్కగా రాయబడింది. 1 పేతురు 2వ అధ్యాయం 9-10 వచనాలు ఏమని రాయబడింది చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎవరంట మనము? యాజక సమూహము, వంశము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలం. ఆమేన్ హల్లెలూయా. దేనికి ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఎందుకు? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు. ఆమేన్. నమ్మిన వరకు దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. సో మనం ట్రెజర్డ్ పొజిషన్ అంటే ఏం చేయాలి మనం? ఆయన స్వకీయ సంపాద్యం అంటే ఏం చేయాలి మనం? విలువ పెట్టి కొనుక్కున్నాడంటే ఇంకెవరి కొరకు పని చేయాలి మనం? ఆయన కొరక, మన కొరక? అందుకే పౌలు భక్తుడు చాలా చక్కగా మాట్లాడతాడు చూడండి. 2 కొరింథీ 5వ అధ్యాయం 15వ వచనం ఏమంటాడు చూడండి. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు. ఎవరి కొరకు జీవించాలంట? మీ కొరకు మృతి పొంది తిరిగి లేచింది. ఎవరు మీ కొరకు చనిపోయింది? ఎవరు లేచింది? సో ఎవరి కొరకు జీవించాలి నువ్వు? సో ఈ లైఫ్ ఎవరిది? అంతేనా? మనల్ని కొనుక్కున్నాడు, అంతేనా కదా? సో మనం ఎవరిని సేవించాలి? ఆయన్ని సేవించాలి. ఆమేన్ హల్లెలూయా. అంతేనా? ఈ లోకంలో కూడా జాబ్ చేస్తున్నావు నువ్వు జాబ్ చేస్తావు, కంపెనీలో జాబ్ చేస్తా, నువ్వు పక్క కంపెనీలో పని చేసావు, ఏమంటాడు మీ బాస్? జీతం నేను ఎత్తున్నా, నువ్వు పక్కనే చేతి, యు ఆర్ డిస్మిస్డ్ అంటాడు. అంతే కదా? నిజమే, అందరూ మంచిగా ఒప్పుకుంటున్నారు, నిజమే. మరి నువ్వు ఆయన బిడ్డవి, నువ్వు సాతాను పనులు లోకంలో పాపం ఎందుకు చేస్తున్నావు? ఆయన విలువ పెట్టి కొనుక్కుంటే ఇదే నిజమే కదా, అవునా కదా? సో మనం ఎవరిని సేవించాలి? యేసుక్రీస్తు ప్రభువుని సేవించాలి. మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలం. ఆమేన్ హల్లెలూయా. స్వకీయ సంపాద్యం. ఇంకో చోట కూడా ఒక మాట చూడండి, 2 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఆమేన్ హల్లెలూయా. నువ్వు ఆయన వాడవు. ఆమేన్. ఎంత చక్కగా రాయబడింది, నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనేనంటే. ఆమేన్ హల్లెలూయా. సో దేవునికి ఎవరు కావాలి? మనం కావాలి. ఆమేన్ హల్లెలూయా. మనం కావాలి. చూడండి, దేవదూతలు ఏం చేస్తని పరిశుద్ధుడని గాన ప్రతి గానములతో 24 గంటలు దేవుణ్ణి సేవిస్తున్నా ఆ స్తుతుల కంటే ఎక్కువగా మనకు కావాలి యేసుక్రీస్తు ప్రభుకి. ఆమేన్ హల్లెలూయా. దేవదూతల కంటే మనము శ్రేష్ఠులం. ఆమేన్ హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కోసం వచ్చాడు ఈ లోకానికి. ఆమేన్. కాబట్టి మనం ఆయన జనంగా మనం నడుచుకోవాలి.
స్వకీయ జనం అంటే ఎంత చక్కగా రాయబడింది. వీఆర్ హిస్ పొజెషన్. హల్లెలూయా. ఓన్ పొజెషన్. ఆయన వారం. ఈరోజు ఆయన వారంగా మనం జీవిస్తున్నామా, జీవించట్లేదా? చూడండి, ఇశ్రాయేలీయుల గురించి ఎంత చక్కగా రాయబడింది అంటే, మరి ఇందాక గద్ద రెక్కల కింద చాచినట్లు నడిపించాను. ఒక చోట ఒక మాట రాయబడింది చూడండి, వారిని ఎట్లా నడిపించాడంటే ద్వితీయోపదేశకాండం 29:5 మరి 40 సంవత్సరాలు వాగ్దాన దేశంలోనికి రావడానికి ప్రయత్నం చేశారు కదా, ప్రయాణం చేశారు. ఎట్లా నడిపించాడు చూడండి ఒక మాట. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించి తిని, మీ బట్టలు మీ ఒంటి మీద పాతగలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగలిపోలేదు. మన బట్టలు, వాళ్ళ బట్టలు 40 సంవత్సరాల్లో పాతగైనయా? చెప్పులు అబ్బా 40 సంవత్సరాలు చెప్పులు వస్తే ఎంత బాగుండవు కదా, డబ్బులు నిన్ను మిగులుతాయి. అంతేనా కదా? 40 సంవత్సరాలు చెప్పులు వస్తే అది ఇప్పుడు అనుకో, బయటికి వెళ్ళటానికో చెప్పులు, ఇంట్లో తిరగటానికో చెప్పులు, వాష్రూమ్కి వెళ్ళటానికో చెప్పులు, ఇన్ని చెప్పులు కొనుక్కోవాల్సి. 40 సంవత్సరాలు చూడండి. నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఏమన్నా హల్లెలూయా. 40 సంవత్సరాలు డ్రెస్సు పాడవలేదంటే వేరే డ్రెస్ అవసరం లేదు. ఏమన్నా ఈ కాలంలో గంట సేపు తిరిగితే ఏడ చెమట పట్టింది, ఏడబట్టింది మురికేది, పాతకే కాలేదంట. అంటే దేవుని శక్తి ఎంత గొప్పదో ఆలోచన చేయండి. ఏమన్నా హల్లెలూయా. వాళ్ళు ఇంతకీ ఎక్కడ తిరిగారు? అరణ్యంలో తిరిగారు, విల్డర్నెస్. అయినా ఏం కాలేదు. ఏమన్నా హల్లెలూయా. హల్లెలూయా. అంత భద్రపరిచాడు వారిని. దాన్ని మనం చూసుకున్నాం. పగలు ఎట్లా మేఘస్తంభం వల్లే, రాత్రి అగ్నిస్తంభం వల్లే ఆయన వారిని నడిపించాడు. ఏమన్నా హల్లెలూయా. మరి అంతగా మనల్ని ప్రేమిస్తే మనం ఎట్లా ఉండాలి? ఆయన వారంగానే ఉండాలి. ఏమన్నా హల్లెలూయా. నేను నీ పార్టీనే అన్నాయని చెప్పి పక్క పార్టీకి ఓటేస్తామా? యేసయ్య నేను నీ వాడిని అని చెప్పి సాతానికి ఓటేస్తామా? లేదుగా. ఆయన జనంగా ఉండాలి. ఏమన్నా హల్లెలూయా. అంత మాత్రం కాదు, ఇంకో మాట కూడా ఉంది అక్కడ, అదొక ముగించుకుందాం. 1వ కీర్తన 3వ వచనం ఏమని రాయబడింది? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపుడు గొర్రెలము. ఆమేన్ హల్లెలూయా. ఆయన మేపు గొర్రెలం అంటే. ఆమేన్ హల్లెలూయా. వి ఆర్ ఆల్ హిస్ షీప్. ఆమేన్. ఎవరు షెపర్డ్? ఎవరు? ఎటువంటి కాపరైనా? యోహాను సువార్త 10:11 ఏమని రాయబడింది చూడండి. ఎటువంటి కాపరైనా? నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎటువంటి కాపరంట? మంచి కాపరి. ఆమేన్ హల్లెలూయా. మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కొరకు తన ప్రాణము. ఆమేన్ హల్లెలూయా. చూడండి, 100 గొర్రెల్లో గొర్రె తప్పిపోతే దాన్ని వెతుక్కుంటా, మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి లోకానికి నరావతారిగా వచ్చాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి. ఆయన ఏ లోటు లేకుండా మనల్ని నడిపిస్తున్నాడు. ఆమేన్. మనమే ఆయన వారిగా నడుచుకోవట్లేదేమో, మనం సంతోషంగా సేవించట్లేదేమో, పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఈరోజు ప్రభు మనల్ని ఆయన్ని సంతోషంగా సేవించాలని కోరుకుంటున్నాడు. ఆయన మంచి కాపరే కాదు, ఇంకో మాట కూడా చూడండి. హెబ్రీయుల రాసిన పత్రిక 13:20 ఏమని హెబ్రీ 13:20 గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన. ఎవరైనా గొప్ప కాపరి. ఆమేన్ హల్లెలూయా. ఇందాక ఏం రాయబడింది? మంచి కాపరి. ఇక్కడ గొప్ప కాపరి. ఆమేన్ హల్లెలూయా. ఆయన మన మంచి కాపరి, మన గొప్ప కాపరి. ఆయన మేపు గొర్రెలం మనం. ఆమేన్ హల్లెలూయా. నీకు ఏది కావాలన్నా అందుకే రాయబడింది కదా, యాకోబు 1:17 ఏమైంది? ఏమన్నా ఈచ్ అండ్ ఎవ్రీ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచే వచ్చును. ఆమేన్ హల్లెలూయా. మనం పొందుకునే ప్రతి బహుమానం ఎవరి దగ్గర నుంచి వస్తుంది? జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి. ఆమేన్. కానీ ఏదైనా బండి కొనుక్కున్నారు అనుకోండి, వెనకాల ఏం రాస్తారు? డాడ్స్ గిఫ్ట్, మామ్స్ గిఫ్ట్. డాడీ కొనిచ్చాడు, మమ్మీ కొనిచ్చాడు, అంతేనా? డాడ్స్ గిఫ్ట్, మామ్స్ గిఫ్ట్ అని రాస్తుంటారు. అయితే వాళ్ళకు కూడా ఇచ్చింది యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్ హల్లెలూయా. వి ఆర్ ఆల్ హిస్ గిఫ్ట్స్. ఆమేన్ హల్లెలూయా. మనం ఆయన జనాంగము, ఆయన స్వకీయ జనము, మనము ఆయన వారం. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి మనం ఆయన వారంగా నడుచుకోవాలి. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం దేవునికి స్తుతి యాగము చేసేవారంగా ఉండాలి. ఆయన్ని సేవించాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని కీర్తించాలి, ఆయన్ని పొగడాలి. ఆమేన్ హల్లెలూయా. వి షుడ్ ఆల్వేస్ ఎగ్జాల్ట్ హిస్ నేమ్.
నాట్ అవర్ నేమ్, మన పేరు పైకి రావాలను ఇంకోటి. నో, ఆల్ గ్లోరీ షుడ్ బి టు ఓన్లీ గాడ్ జీసస్, దట్స్ ఆల్. సమస్త మహిమ ఘనత దేవునికే మనం అర్పించే వారంగా ఉండాలి. కాబట్టి ఈరోజు మనం ఎట్లా సేవిస్తున్నాం? సంతోషంగానా? ఎందుకు వచ్చాము ఈరోజు మందిరానికి? సంతోషంగానే ఏదో రమ్మన్నారని వచ్చామా? సంతోషంగా వచ్చారు, ఆశతో వచ్చారు, సంతోషంగా వచ్చారు. ఖచ్చితంగా దేవుడు మీ ప్రతి అవసరం తీరుస్తాడు. ఎందుకంటే ఆయన మన మంచి కాపరి. హల్లెలూయా. ఆయన మన గొప్ప కాపరి. హల్లెలూయా. కాబట్టి సంతోషంగా ఆయనను మనం సేవించే వారంగా ఉండాలి. ప్రభా, నాయన బ్రతికితే నీ కొరకే నాయన. ప్రభా, నాయన చావైతే నాకు లాభం, నాయన బ్రతికితే క్రీస్తే కదా నాయన. ప్రభా, నీ కొరకు జీవించాలి, నేను సంతోషంగా సేవించాలి నాయన. ప్రభా, జీవించు వారికి మీదట తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించాలి నాయన. ప్రభా, నీ కొరకు జీవించాలి. నీ ప్రజలముగా, నీవు మేపు గొర్రెలముగా నాయన, నీ స్వకీయ సంపాద్యముగా నాయన. ప్రభా, మేము నడుచుకునే కృపను దయచేయి. నీ స్వకీయ జనముగా నాయన ప్రభా, యాజక సమూహముగా నాయన ప్రభా, నాయన నీ సొత్తుగా నాయన ప్రభా తండ్రి మేము ఉండే కృప దయచేయి నాయన. నీ బిడలముగా నిన్ను పోలి నాయన నడుచుకునే వారంగా ఉండే కృపను దయచేయండి తండ్రి. ఈ వాక్యాన్ని మీరు నీరుకట్టి ఫలింపు చేయండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం జీవించి ఫలించడు కమల వల్ల ఉండే కృప దయచేయమని నాయన. ఈ వాక్యాన్ని మీరు నీటి కట్టి ఫలింపు చేయమని, ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించమని యేసునామమున పెద్ద వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు ఘనమైన నామంలో అందరికీ వందనాలు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు యెషయా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, నిన్ను చెరిపివేసినవేవి? ప్రశ్న మరొకసారి, నిన్ను చెరిపివేసినవేవి? రెండవ ప్రశ్న, అపాయములు సంపూర్ణముగా ఎప్పుడు వచ్చును? ప్రశ్న మరొకసారి, అపాయములు సంపూర్ణముగా ఎప్పుడు వచ్చును? మూడవ ప్రశ్న, వేటి వలన నీవు అలసి ఉన్నావు? ప్రశ్న మరొకసారి, వేటి వలన నీవు అలసి ఉన్నావు? ఈ ప్రశ్నలకి సమాధానాలు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు హేయులు, యెషయా 41:24. రెండో ప్రశ్నకు జవాబు బూడిద, యెషయా 44:20. మూడో ప్రశ్నకు జవాబు బేలు నెబో, యెషయా 46:1. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత దీవెనమ్మ గారు ఫ్రమ్ అనంతపూర్. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరుడైన యేసు అనే టీవీ ప్రోగ్రాం జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామం పేరట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.